వ్యవసాయ రంగంలో అనుభవం కలిగినటువంటి సంస్థలు ఇవన్నీ కూడా తోడు చేసుకొని మన ఉత్పత్తులను పెంచుకోవడం, ఆ ఉత్పత్తులు పెంచుకునే క్రమంలో పెట్టుబడులు తగ్గించుకోవడం, పెట్టుబడులు తగ్గించుకునే క్రమంలో క్వాలిటీ ప్రొడక్షన్స్ మనం తెచ్చుకోవడం. ఇవాళ ఒక్కదాంట్లో ఒకటి సంబంధం ఉంది. ఈ ఎగ్జిబిషన్లో యాంత్రీకరణ వల్ల జరిగేటువంటి లాభాలు, ప్రస్తుత పరిస్థితిలో లేబర్ షార్టేజ్ వల్ల వ్యవసాయదారుడు అనుభవిస్తున్నటువంటి బాధలను విముక్తి చేయాలంటే వ్యవసాయ యాంత్రీకరణ చాలా ముఖ్యం. ఇప్పుడు నేను అక్కడ షుగర్ కేన్ కట్ చేసే మిషన్ చూసాం. అక్కడ ఒక్క రోజుకి 75 నుంచి 100 ఎకరాలు కట్ చేస్తుందట, కటింగ్ అండ్ లోడింగ్. అంటే 100 ఎకరాలు కట్ చేయాలంటే ఒక 100 మందికి 100 రోజులు పడుతుంది. ఒక్క రోజులో మిషన్ చేస్తుంది. ప్యాడీ హార్వెస్టింగ్ కూడా ఒక ఎకరానికి అతి కష్టం మీద ఒక 12 మంది 13 మంది లేబర్ హార్వెస్ట్ చేస్తారు. కేవలం హార్వెస్ట్ చేస్తారు. హార్వెస్ట్ చేసిన దాన్ని మళ్ళా ఒక దగ్గర పెట్టుకోవాలి, మళ్ళా వడ్డు నూర్పాలి, తర్వాత గడ్డిలో ఉన్నటువంటి వడ్డను తొక్కించాలి, మళ్ళా గాలికి ఎగబోయాలి. అంటే ఒక ఎకరం చేయటానికి ఖర్చు చాలా లేబర్ది. ఇప్పుడు ఈ ప్యాడ్ హార్వెస్టింగ్ మిషన్తో ఎగబోసేది లేదు, కొడలు పెట్టి కోసేది లేదు, ఉప్ప వేసేది లేదు. హార్వెస్ట్ మిషన్లో నడుస్తూ ఉంటే రోజుకు 15 ఎకరాలు 20 ఎకరాలు ఒక్క మిషన్ కట్ చేస్తుంది. సో ఈ విధంగా రోజు రోజుకి ఇప్పుడు కాటన్ చూసాం, ట్రాక్టర్స్ చూసాం. ఇవన్నీ వ్యవసాయ యాంత్రీకరణ అనేది రైతుకు తక్కువ ఖర్చుతో మనం పంట పండించేటువంటి ఒక పరికరం అది.